ఓం గురుగణేశాభ్యో నమః. అష్టైశ్వర్యాలు అనుగ్రహించే శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్యంతి పాపాని దరిదమివ యోషిదః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విచోభతే స వైకుంఠ కవటోద్ఘాటనక్షహ. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. భావము: హయగ్రీవ 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 అనే శబ్దాన్ని పలికితే చాలు, అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. హయగ్రీవ 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 అని పలికితే చాలు, నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట. హయగ్రీవ 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 అనే ధ్వనిని వింటే చాలు, వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములలో మిళితమైన ఈ 3 శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి. జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యాబుద్ధులు లభిస్తాయి. విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అంటే మానవ జీవితానికి సర్వ సుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానము సకల సంపదలు చేరువవుతాయి. పిల్లలు నిత్యము హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం. మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, ఉపాసనాపరంగా మానవ జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామి వారు ఒకరు. శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతల కమల అవ్వడమే కాకుండా సర్వ సంపదలు లభించడం తథ్యం. విశుద్ధ విజ్ఞాన మనస్వరూపం విజ్ఞాన విశ్రానన బద్ధ దీక్షం దయానిధిం దేవభృతాం శరణ్యం దేవం హయగ్రీవ మహం ప్రపద్యే. విశుద్ధ విజ్ఞాన మనస్వరూపం విజ్ఞాన విశ్రానన బద్ధ దీక్షం దయానిధిం దేవభృతాం శరణ్యం దేవం హయగ్రీవ మహం ప్రపద్యే. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ. హరే కృష్ణ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వం శ్రీకృష్ణ పాదార్పణమస్తు.